ఇండియా విజయంతో గ్రూప్ ఏ లీగ్ మ్యాచెస్ ముగించింది. మరోసారి టాస్ ఓడిన రోహిత్ సేన వరుసగా 13 సార్లు టాస్ ఓడిన రికార్డు సృష్టించింది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు టీమ్స్ చిన్నపాటి చేంజెస్తో వచ్చారు. ఇండియాలో హర్షిత్ రాణా ప్లేస్లో వరుణ్ చక్రవర్తి టీంలో చేరగా, న్యూజిలాండ్లో డెవాన్ కాన్వే ప్లేస్లో డారిల్ మిచెల్ టీంలోకి వచ్చాడు. ఇండియా ఇన్నింగ్స్ చూస్తే మొదటిలోనే 3 కీలక వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ 15 పరుగులు, గిల్ 2 పరుగులు, కోహ్లీ 11 పరుగులు చేసి పెవిలియన్కు చేరారు. ఇండియా 30 పరుగులకు 3 వికెట్స్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ అద్భుత బౌలింగ్తో శుభ్మన్ గిల్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా, 6వ ఓవర్ 4వ బాల్కి కోహ్లీని ఫిలిప్స్ అద్భుతంగా సూపర్ మ్యాన్ క్యాచ్ తీసుకొని పెవిలియన్కి చేర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఇద్దరూ 4 వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 128 పరుగుల వద్ద అక్షర్ పటేల్, రచీనా రవీంద్ర బౌలింగ్లో కాన్వే విలియమ్సన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఒరుకే బౌలింగ్లో విల్ యంగ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 182 పరుగుల వద్ద మిచెల్ శాట్నర్ బౌలింగ్లో లతామ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ను జడేజా, హార్దిక్ పాండ్యా ముందుకు నడిపించారు. వీరు ఇద్దరు 41 పరుగుల పార్ట్నర్షిప్తో జట్టును ముందుకు నడిపించారు. మ్యాట్ హెన్రీ వేసిన 45 ఓవర్ 5వ బాల్కి జడేజాను సూపర్ మ్యాన్ క్యాచ్తో కానే విలియమ్సన్ పెవిలియన్కి పంపించాడు. ఆ తర్వాత మ్యాట్ హెన్రీ అద్భుత బౌలింగ్తో హార్దిక్ పాండ్యాని, షమీని అవుట్ చేశాడు. ఫలితంగా ఇండియా 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్స్తో రాణించగా, జమీసోన్, ఒరుకే, శాట్నర్, రచీనా రవీంద్ర వికెట్ తీసుకున్నారు. ఇండియన్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ నుంచి శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రాణించగా, బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ 5 వికెట్స్ తీసి రాణించాడు. 250 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే అద్భుత ఫామ్లో ఉన్న రచీనా రవీంద్ర వికెట్ను కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్లో రచీనా రవీంద్ర అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్లో కానే విలియమ్సన్ 81 తప్ప మిగతా ఎవరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. ఫలితంగా న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆల్అవుట్ అయింది. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా వికెట్ తీశారు. ఫలితంగా ఇండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఫీల్డింగ్ ని చూస్తే ఈ రోజు న్యూజిలాండ్ ఫీల్డర్లు గ్రౌండ్లో పాదరసంలా కదిలారని చెప్పొచ్చు. బౌండరీస్ సేవ్ చేస్తూ అద్భుతమైన క్యాచెస్ పడుతూ ది బెస్ట్ ఫీల్డింగ్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా కోహ్లీ క్యాచ్ని ఫిలిప్స్ సూపర్ మ్యాన్ డ్రైవ్తో పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తర్వాత జడేజా క్యాచ్ని విలియమ్సన్ కూడా సూపర్ మ్యాన్ డైవ్తో పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇండియా మాత్రం ఫీల్డింగ్లో ఇంకా కొంచెం కష్టపడాలి అని తెలుస్తోంది. కానీ అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్ సూపర్ అని చెప్పొచ్చు. కీపర్ రాహుల్ 2 క్యాచెస్ మిస్ చేశాడు. వరుణ్ చక్రవర్తి 2 క్యాచెస్ మిస్ చేసినా బౌలింగ్లో 5 కీలక వికెట్స్ తీశాడు. ఫైనల్గా ఇండియా మ్యాచ్ అయితే విన్ అయింది, కానీ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్లో కొంచెం కేర్ తీసుకోవాలి అనిపించింది. ఇక సెమీఫైనల్ చూస్తే గ్రూప్ ఏలో మొదటి ప్లేస్లో ఉన్న ఇండియా గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో మార్చి 4న తలపడనుంది. తరువాత గ్రూప్ బిలో మొదటి స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా, గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో మార్చి 5న తలపడనుంది. ఈ 2 మ్యాచ్లు కూడా ఎలిమినేటర్ మ్యాచ్లు. గెలిచిన టీం ఫైనల్కి వెళ్తుంది. సో ఇండియా సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కు చేరాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా.